నేటి కాలంలో వివాహం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారిపోయింది. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే లైఫ్లో సెటిల్ అయినట్టు భావించారు. కానీ ఇప్పుడు మాత్రం జీవితంలో అన్ని విధాల సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటామంటున్నారు. ఒకప్పుడు వివాహం చేసుకోవాలంటే అబ్బాయి మంచివాడు, కుటుంబం మంచిదైతే చాలు. మరి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే బోలెడు కండిషన్స్. ఫలానా జాబ్ చేసే వ్యక్తికి మాత్రమే ఇవ్వాలి, అది కూడా తమకు నచ్చిన ప్రాంతం వాడే అయి ఉండాలి. అలానే పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కుటుంబానికి సంబంధించి కూడా ఎన్నో షరతులు పెడుతున్నారు యువతులు. పెళ్లి చేసుకోవాలనుకునే యువతి ఆమె తల్లిదండ్రులు ఉద్యోగం చేసే యువకులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వ్యవసాయం చేసుకునే యువకులకు పెళ్లి జరగడం చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఓ కొత్త డిమాండ్ తెర మీదకి వచ్చింది. వ్యవసాయం చేసే రైతును పెళ్లి చేసుకునే యువతలకు 5 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు యువ రైతులు. అయితే ఈ డిమాండ్ మన దగ్గర కాదు, కర్ణాటకలో. ఇప్పటికే అక్కడ పెళ్లిగాని యువకులు అనేక సందర్భాల్లో తమ సమస్య గురించి కలెక్టర్, మంత్రులకు వినతి పత్రాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక బడ్జెట్ సమావేశాలకు ముందు సంప్రదింపుల కసరత్తులో భాగంగా సీఎం సిద్ధరామయ్య రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో చాలా డిమాండ్లు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది యువ రైతును పెళ్లి చేసుకునే యువతికి 5 లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అనే డిమాండ్ కూడా ఒకటి. రైతులు అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఈ డిమాండ్ని కోరారు. రాష్ట్రంలో ఎందరో యువకులు వ్యవసాయాన్ని నమ్ముకొని ఏటా లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారని, అయినా సరే వారికి వివాహం కావట్లేదని, వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకునేందుకు యువతులు ముందుకు రావడం లేదని తెలిపారు. ఫలితంగా 45 ఏళ్ళు వస్తున్న రైతులకు పెళ్లి కావట్లేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం రుణమాఫీతో పాటు రైతును వివాహం చేసుకునే యువతికి 5 లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని ఇవ్వాలంటూ రైతు సంఘాల నాయకులు సిద్ధరామయ్యకు వినతి పత్రాన్ని అందించారు. ఇక గతంలో కొందరు అవివాహిత యువకులు తమకు పెళ్లి కావట్లేదని, ఈ సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన సంగతి అయితే తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా రైతును పెళ్లి చేసుకుంటే 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ తీసుకురావడం చూస్తే కర్ణాటకలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అందరికీ అన్నం పెట్టే రైతన్నకు ప్రేమగా 2 ముద్దలు కలిపి పెట్టే జీవిత భాగస్వామి రావడానికి ఇష్టపడకపోవడంపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సమస్య మీరు ఫేస్ చేశారా? మీ గ్రామాల్లో ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.